గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, ఏ శుభకార్యం జరిగినా, ఎలాంటి వేడుకైనా కూడా తుపాకీ రాముడు లేని జరగకపోయేది. ఏ పండుగలైనా కూడా తుపాకీ రాముడు వాళ్ళ ఇళ్ళకి వచ్చేవాడు. కానీ ప్రస్తుతం తుపాకీ రాముడు కనబడకుండా అయిపోతున్న పరిస్థితి ఉంది. అసలు ఎందువల్ల ఇలా జరుగుతుంది? ఖమ్మం జిల్లాలో చాలా సంవత్సరాలుగా తుపాకీ రాముడిగా పేరుగాంచిన వెంకన్న మనతో పాటు ఉన్నాడు. 15 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో తుపాకీ రాముడిగా పేరు సంపాదించాడు. పిట్టల దొరగా పేరు సంపాదించాడు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడారు. వెంకన్న గారు ఎలా ఉన్నారు? ఏం చేస్తాం సారు, ఇక అత్తమామ పెళ్లి చేసిన అప్పులు పడి వచ్చినండి. మా అత్త పెళ్లి చేసిన, మా మామ పెళ్లి చేసిన. మా అత్త పెళ్లికి ఎప్పలపోలు వచ్చింది. గంగమ్మ గుడి పెళ్లి అంకమ్మ, పప్పు రామక్క, పప్పు తిమ్మక్క, సాకల అంకమ్మ, సాకల సలవమ్మ, పొల్లమ్మ ముడతా, రాగమ్మ ముడతా, వెంకమ్మ, గౌన సంగమ్మ, ఎరకలు, ఎల్లమ్మ, కుమ్మర, పొల్లమ్మ, పాగమ్మ, రాజమ్మ, పూజల పూజమ్మ, గడమి నలసమ్మ, ఎవడమే రాజమ్మ, ఇగిలిచ్చ వేరమ్మ, యాలాడి అంకమ్మ, కప్పర గోవిందమ్మ, కల్లం పెంటమ్మ, రాచి అంకమ్మ, బొడ్డు ముత్తమ్మ. అంతమంది వచ్చారు మా అత్త పెళ్లికి చుట్టాం. అమ్మ రానే వచ్చి మా పెరట్లో దిగిరని గుమ్మెట్ల నుంచి 10 పుట్లు తీసిన. ఇంటి ముంగల పాత్ర, ఇతనక పాత్ర, పువ్వుల బియ్యం పోసిన, చర్ల మంట పెట్టిన. ఎసరు ఎక్కువ, మంట తక్కువ. జిమ్మాకు గంటల్లో తుమ్మాకు విస్తరలు, చెసల తాలింపు, ఉల్లిగడ్డ పొట్టు, అమెరికా పూత తలపెట్టి కట్టించిన. ఏ తాకు విస్తరాలు, తాట కాకులు, తుంగ దూలాలు, ఉరిగడ్డి వాసాలు. వాన వస్తే వలవలాంటిది, గాలి వస్తే గలగాలంటది. వాన వస్తే నా బంగ లేచి ఊరవతల పడిపోద్ది. ఎక్కడ పండించిన పంటలు అక్కడనే పండించిన. తాత తహసీల్దారి, మా మామ జమీందారి, నేను సర్దాదారిని. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి కూడా జీతాలు ఇచ్చేది నేనే. మారుతి కార్లు ఉన్నాయి, టాటా సోములు ఉన్నాయి, హీరో హోండాలు ఉన్నాయి, గాలి మోటార్లు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి. అన్ని ఉండగా మరి ఇంత దూరం ఎందుకు వచ్చిన? వెంకట రాముడు అంటే అత్తమామ పెళ్లి చేసి అప్పుడు పడి వచ్చిన. మా అప్పుడుపైన ఆయన మాకు దయాధర్మం, మా భక్తులు లేరు. మా అప్పుడు ఆయన మొన్న మనవడు చనిపోతే 1,50,000 పెట్టిన. అన్నం అప్పు కొరకు వచ్చి ఇంటానికి తిండి లేదు, కన్నానికి పట్టలేదు. మాకు దయ చూపించే ఏ ఆత్మ లేదు నాయన. ఇట్లా రోడ్డు మొదలు తిరుగుతున్నా పేద అని. మా అప్పుడు మీరు చల్లగా ఉండాలి, జయం మీ కొడుకులు బిడ్డలు చల్లగా ఉండి, కోడి సంపదలు కలిగి 100కి పడిగెత్తి జయం కలిగి మా అప్పుడు చల్లగా ఉండాలి. జయం ఆయా పెట్టండి. మన సత్యనారాయణపురం దండు సురేష్ గారు, ముత్తవడ మౌలాన్ గారు, రామూర్తి గారు, ఇకపోతే శనకరెడ్డి, పెదంకిరెడ్డి, మా వీళ్ళ రాజకీయ నాయకులు ఓటు మొత్తం వేసుకుర్రు. మాతో ఓటు మొత్తం వేసుకురు, సీట్లు మొత్తం తీసుకుర్రు. మరి అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మీరు వెళ్ళినప్పుడు విలేజ్లో అంతా కూడా బాగా ఆనందించారు. ఓట్లు ఇప్పిస్తున్నారు, ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు, డబ్బులు ఇస్తామని చెప్పారు, ఎకరాల భూములు ఇస్తామని చెప్పారు, మాయ మాటలు చెప్పారు. మా బతుకులు ఆస్తికి ఇట్లా అయిపోయినాయి. ఏం చేస్తాం? దేవుని చిత్తం వల్ల ఇట్లా బతున్నాయన. మా అప్పుడమైన చల్లగా ఉండాలి. అంటే ఎంతమంది ఉంటారు మీరు మీలాగా ఇట్లా రాష్ట్ర సారు? నేను ఒక్కనే సారు. మా వీళ్ళ మా మామ ఒకడు ఉండు, ఆయన పాప ఎద్దుగట్ల పాపయ్య అని ఒకడు ఉంటాడు. మా మామ అంటే వరుసగా మామ అవుతాడు. ఆయన 100లో మరపకాయ కూలికి పోతాడు, కూలి చేస్తుండు. ఇక అప్పుడప్పుడు సంవత్సరం ఇటు ఈదిలా పూర్వం మొత్తం కూడా 6 గోళ్ళ కూడా అటు పోతే ముల్లకల్లి పెళ్లి, మన్నెగూడెం, స్లీవరు, కాంపెల్లి, గోలపాడు, పోలేపల్లి. అసలు ఇట్లా మీకు పిట్టల దొరలాగా తిరగాలని ఎందుకు అనిపించింది? ఎవరు ఇప్పటిది కాదు, మా తాతలు ముత్తాతల నుంచి ఉంది మా వృత్తిది. కొల వృత్తి మా దగ్గర గోవలసన్న, సాగల మంగళ పొత్తు, ఇంటికి రాదు విత్తు సారు. మా వృత్తి ప్రకారం మేము చేసుకుంటాం. అమ్మా మేము అడకతింటాం కానీ లంచతనం, దొంగతనం మేము చేసేవాళ్ళం కాదు. మేము రోడ్డు మీద 10 రూపాయలు పడ్డా కానీ అయ్యా మీ వస్తావని చూసుకొని ఇస్తాం. బాబా మంచోడు దయ ఉంటున్నాం, 5-10 ఇస్తాడు, దయ లేకపోతే వెళ్ళిపోతాడు. అదే సార్ మాకు కావాల్సింది. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? కుటుంబం ఎట్లా? ఏం లేదు సారు, మాకు ఇల్లు లేదు, స్థలాలు లేవు, ఏం లేవు. ఉన్నది 45 గజాల స్థలం. నాకు 3 కొడుకులు, ఒక బిడ్డ. పెద్ద కొడుకు పెళ్లి చేసిన, పెద్ద కొడుకు 2 కొడుకులు, నడుపు కొడుకు చెప్తిగా ఒక కొడుకు పుట్టిండు, భగవంతుడు పట్టపోయిండు. ఇక బిడ్డకు ఒక బిడ్డ, ఆ బిడ్డని పల్లె కూడా ఇచ్చిన. ఇక మా బతుకులు లేదు సారు. ఆస్తులు అంతస్తులు భూములు ఏం లేవు. నా బిడ్డల మీద ప్రహారం ఏం చెప్తున్నా, మా బతుకులకి ఇయే. మాకు దాతలు ఎవరు సహకరించట్లా? మీరు ఎవరు మాకు ఇంతవరకు ఎవరు సహకరించట్లేదు. అప్పుడు కేసీఆర్ డబల్ రూములు ఇస్తామని చెప్పిండు. 3 సంవత్సరాలు వేలిండు, కోట్లు సంపాదించుకుంటూ. కళాకారులందరికీ ప్రభుత్వం సహకరిస్తుంది కదా, మరి మీది కూడా ఒక కళ అని మీరు చెప్పలేదా? మాది కూడా కళాకారులుగా మేము చెప్పినాం సార్. చెబితే కదా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. కళాకారులు అంటే ఇప్పటి కాదు, ఎప్పటి నుంచో మా తాత ఉంది. బాగోతలాడిదా అంత నువ్వు కథలు చెప్పేది, బుర్ర కథలు చెప్పేది. ఈ టీవీలు వచ్చిన కాంచి, సెల్లు పోలు వచ్చిన కానించి మా మాటలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరో వెనకటోళ్ళు చూసిన వాళ్ళు పాపం ఎవరు పెట్టల ద్వారా అని శాస్త్రం పోకుండా వాళ్ళు దయ్యం వాళ్ళు ఇస్తారు.
దయాధర్మం పురుషుడు అంతే, బలాబందీ చేసేది ఏం లేదు. మహాపురమాయ సల్లగా ఉండాలి. సినిమాలు వచ్చాక మీ ప్రాబల్యం తగ్గిపోయింది. సినిమాలు మొత్తం వచ్చిన కాంచి అసలు మామూలు ఎవరు పట్టించుకోవట్లేదు. మా తాతలు ముందు తాతలు భాగవతలేదు. గతంలో సినిమాల్లో కూడా చాలా క్యారెక్టర్లు పెట్టేవాళ్ళు గట్ట అవకాశాలు రాలేదే? రాలేదు సారు. ఇక్కడ హైదరాబాద్ కూడా పోయాను నేను. హైదరాబాద్ టీవీ స్టేజ్ కూడా ఎక్కిన, ఎక్కడెక్కడ తిరిగినా కానీ అందరూ పట్టించుకోలేను. ఇక ఏం చేస్తాం, ఇట్లా వచ్చింది మా పరిస్థితి సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఉంటున్నాను? ఇప్పుడు నేను 15 సంవత్సరాలుగా సార్ తిరగబట్టి 15 సంవత్సరాల నుంచి ఇదే నా వృత్తి. ఇక ఇంటికి పోతే ఏం లేదు. మా పెద్ద వ్యాపారం జరిగితే 3 లక్షలు పెట్టి హైదరాబాద్ లో కారు గుద్దిపోయిన ఆటో గుద్దిపోతే వయసు రాజశేఖర రెడ్డి లింగారెడ్డి ఉన్నప్పుడు నా అమ్మని బతికించుండు. లింగారెడ్డి రెడ్డి ఒక్క సంతకం పెడితే హైదరాబాద్ పంపించుండు అంబులెన్స్. 3,500 రూపాయలు అడిగాడు అంబులెన్స్ కి డాక్టరు. లంచాలు మొత్తం దొంగలు. పేరు చెప్పుకోవడం, మనం అన్ని చెప్పుకోవడం, అన్ని సొమ్ములు తిని వాళ్ళు డాబాలు కట్టుకొని కోట్లు సంపాదించుకుంటారు. మన బతుకులు ఆగం చేస్తున్నాయన. ఏం చేస్తాము, ఏం జామ కాలిపోతే ఏంద్రా 1000 రూపాయలు కట్టు, మీ ఆమెకి ఆపరేషన్ చేస్తారు, ఆవిడ పట్టబో అని చెప్పిండు. ఆ నుంచి మమతాపమైన ఉస్మా పోతే ఏంది సార్ అంటే ఇలాంటి సారు మా ఆమెకి యాక్సిడెంట్ జరిగింది అంటే, మీది ఖమ్మం జిల్లా అంటున్నావు బాబు, మరి అక్కడ చేర్చుకోవాలంటే కదా. లేదు సార్ ఇక్కడ తరంగా అని చెప్తే పెద్ద ఆపరేషన్ చేపిస్తే 17 కుట్లు పడ్డాయి. కడపల పేగులు మొత్తం తీసి బెడ్డి పైన పెట్టిర్రు. మొత్తం వయసు నీళ్ళు పెట్టి కడిగిర్రు. బాబు నీ పేరు ఏం పేరు అంటే, నా పేరు వెంకన్న సారు, మీది ఊరు సత్యనారాయణపురం ఖమ్మం జిల్లా రూరల్ మండలం అండి అంటే. సంతకం చేస్తావు బాబు అంటే, దేనికి సార్ అని అడిగిన. సచ్చినా బతికినా సంబంధం లేదు అన్నప్పుడు నాకు దుఃఖం వచ్చింది. ఒకటే కొడుకు పుట్టదు కొడుకు. దేవత నేను ఉన్నావు పైన పరమాత్ముడు కింద భూలక్ష్మి పల్లె నర్రం ఉన్నాం అని అప్పటికప్పటికి సంతకం పెట్టిన. సంతకం పెట్టిపోతే బాబు 2,000 రూపాయలు కత్తులు కొనుక్కొచ్చుకుంటూ ఆపరేషన్ చేస్తాం. బతికింది, చచ్చిపోతే నాకు సంబంధం లేదు రాడు. ఇంటికి వచ్చిన మా 4 కింద ఒక్కొక్క దోమ ఈ మాసు కుట్టిన దోమలు. నాన్న ఇలాంటి సంగతి 2,000 రూపాయలు అడిగారు కత్తుల గురించి. మరి మీరు ఇంత ఏజ్ వచ్చింది మీకు, మీ భార్య కూడా హెల్త్ బాగాలేదు అంటున్నారు, పిల్లలు మంచిగా సెటిల్ అవుతున్నారు, మరి ఎందుకు మీరు ఇంకా డ్రింక్ చేస్తున్నారు? ఏం చేస్తాం సార్, మా బతుకులు ఏమున్నాయి మరి చెప్పు. 3 రూపాయలు వడ్డీ తీసుకొచ్చి పెట్టిన. రామూర్తి గారు, నారాయణ గారు, కృష్ణ భాస్కరు 100కు 3 రూపాయలు వడ్డీ. ఒక నెలకి 100కు 3 రూపాయలు వడ్డీ. అట్లా బట్టకొచ్చి వడ్డీకి తిరగ కోట్లు బాగుపడుతున్నారు వాళ్ళు. మా బతుకులు ఎట్లా అయిపోయింది. అప్పుడు మా నాన్న కొల్లతే 2 కుంటల స్థలం. మేము 5 అన్నదమ్ములం. మేము 5 స్థలంలో పంచుకుంటే ఏమొచ్చింది, మనిషికి 38 గజాల స్థలం వచ్చింది. దాంట్లో ఒక పాక ఒకటి వేసుకున్నాం. రెడ్డి గారు వచ్చిండు, దేవేంద్ర రెడ్డి గారు వచ్చిండు. వికలాంగులకి 6,000 రూపాయలు డబ్బులు ఇప్పిస్తున్నాడు. వికలాంగులకి 6,000 ఇప్పిస్తున్నాడు. ఆడవాళ్ళకి 2,500 రూపాయలు నెలకి డబ్బులు పెంచే డబ్బులు వేస్తున్నాడు. బియ్యం సన్న బియ్యం వేస్తున్నాడు. అవన్నీ మాకు ఏం చేయట్లా సారు. ఓట్లు మొత్తం వేసుకుందాకున్నాడు. ఇప్పుడు పై మెట్టెక్కి తిరుగుతుండు. మా బతుకులు ఇట్లా చేసిపోతుండు ఆ సారు. మరి ఏం చేస్తాం. ఓట్లు మళ్ళా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మళ్ళా ఏమంటుండు, మీకు ఓటుకి 1,00,000 రూపాయలు ఇస్తా, 10,000 ఇప్పిస్తా, భూములు ఇప్పిస్తా అని చెబుతుండు. అన్ని మాయ మాటలు చెప్తుండు సారు. ఇక మా బతుకులు ఎట్లా అయిపోయినాయి. మా దారి ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేరు. మహాపురమేశ్వర్లో ఉన్న ఆకలిస్తుంది సార్. ఇక అన్నం పెద్ద ఇది మొత్తం మీద 15 ఏళ్లుగా ఖమ్మం జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంతాలందరికీ వినోదం పంచినటువంటి తుపాకీ రాముడు పరిస్థితి అయితే అగమ్యగోచరంగా ఉంది. కుటుంబం కూడా నడవని పరిస్థితుందని తను వేదన చెందుతున్నాడు. దాతలు ఎవరైనా అతనికి సహకరిస్తే ఎంతో మేలు జరుగుతుందని అతనైతే కోరుకుంటున్నాడు. ఇది కొన ప్రత్యేక పార్శ్వత కిరణ్ ఖమ్మం.